సరే ఎలా ఉందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన మీకు అనేది ఎలా అనిపిస్తుందండి? మా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగానే ఉంది. ఎందుకంటారండి? ఎందుకంటే రైతు గారు బాగా స్పందిస్తాడు, అన్ని చేస్తాడు. సీఎం ముఖ్యమంత్రి కావాలని మా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్. ఇప్పుడు మళ్ళీ రేపటి చేస్తున్నాడు అంట, మళ్ళీ చంద్రబాబు కొడుకుని చేయాలని. అటు కుదరదు. అంటే అసలు మీరేమనుకుంటున్నారండి, లోకేష్ గారు ఉంటే డిప్యూటీ సీఎం బాగుంటుంది అంటారా, లేదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాగుంటుంది? పవన్ కళ్యాణ్ అంటే సాధిస్తాడు, దేనికైనా సిద్ధపడతాడు, ఒక అద్దెకోడు తిరుగుతూ ఉంటాడు. ఆయన చెప్పినోడు ఎవరు లేడు, ఆయనే కావాలి మాకు, పవన్ కళ్యాణే కావాలి మాకు. అంటే ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నాడు. రైతు వారికి కానీ లేబర్ లేకుండా కూడా ఆయనకి వెళ్తున్నాడు, దేనికైనా సిద్ధపడుతున్నాడు. సావైనా బొత్తుకైనా ఛాలెంజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన కొట్టినోడు ఎవరు లేడు. అంటే గతంలో చూసుకుంటే 11 సీట్లు పరిమితం అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే, గతంలో చూసుకుంటే వైనాథ్ 175 అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పారు కదా, మరి ఇప్పుడు మీరు ఎలా భావిస్తున్నారు? పవన్ కళ్యాణ్ చూపిస్తాడు. 10 సీట్లు అన్నది వేస్తాడు. ఇప్పుడు 21 ఇచ్చాడు చంద్రబాబు, 21 కాదు ఈసారి 50, 100 ఇచ్చినా కూడా గెలుస్తాడు ఈసారి. పవర్ఫుల్తో వస్తాడు. అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దనుకున్నారు? అంటే ఆయన అన్నిటి చేశాడు కాబట్టి వద్దంటున్నారు. పవన్ కళ్యాణ్ రేపటికి అన్నిటిని అంశాలని వచ్చాడు అంతే. పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు అయినా వేస్ట్, ఏం లేదు. ఆయనే ఈసారి కూడా ఎంపీ ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే, పవన్ కళ్యాణ్. ఒరిజినల్గా సాధిస్తాడు. ఇవాళ కష్టపడింది ఆయన ఒక్కడే కష్టపడుతుంది. ఆ తండ్రి కొడుకు అన్నది ఉపాధి లేదు, ఆయన ఒక్కడే మగోడు. చూస్తుంది ఇవాళ రోడ్డు మీద. మన మధ్య కూడా ఇదన్నా దాని కూడా తెరవాల ఛాలెంజ్ ఒంటరిగా దూరుతున్నాడు. ట్రాఫిక్ కూడా ఆడ ఆపుతాకి లేకుండా చేస్తున్నాడు ఆయన. ఆయన ఉంచినా కూడా ఎవడు ఆపుతాకి లేదు అన్నాడు. అట్లా ఎవడు జనానికి బాధపడకుండా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మీరేం చెప్తారు సార్ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి? అభిమానం అంటే మాకు అభిమానం అండి. మా పవన్ కళ్యాణ్ అంటే మాకు ఫుల్ అభిమానం. ఆయన ఏదైనా మేము చేస్తాం, ఆయన గురించి ఏదైనా చేయగలుగుతాం.